నేను మరలా చెప్తున్నా, సత్యం గొప్పది. ఆ సత్యానికి యేసు ప్రభువే అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు నేను ఎంత వాల్యూ ఇవ్వాలి? కానీ చాలామంది సత్యానికి వాల్యూ ఇవ్వట్లా, సత్యంలో ఏముందో చోట్ల. ఈరోజు క్రైస్తవ్యానికి సత్యం వద్దు, ఎక్కడో నాలాంటి వాళ్ళు పోరాడతారు సత్యం 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 అని. కానీ మిగిలిన చోట్లల్లా దేనికి పెద్ద పెట్టేస్తున్నారు తెలుసా? అసత్యానికి. ఎవరో ఒక ఆయన వస్తాడు, మైకి తీసుకుంటాడు, ఎవరినో ఒక ఆవిడ పిలుస్తాడు, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు పైకి రా అంటాడు. వస్తుంది, నిలబడుతుంది. దేవుడు నువ్వు నాకు ముందు తెలుసా అని అడుగుతాడు. తెలీదండి. మరి నేను నిన్ను ఎలా పిలిచాను అనుకుంటున్నావు? దేవుడే పిలిచాడండి. ఆహా, నీ పేరులో మొదటి అక్షరం నా, లేకపోతే నీ పేరులో మొదటి అక్షరం ఆ. దేవుడికి ఆ నా కా ఈ దరిద్రం కర్మ ఏంటి దేవుడికి? పూర్తిగా నీ పేరు ఇదిగో ఇది, నీ పేరు అన్నపూర్ణ, నీ పేరు గోపాల్, నీ పేరు అశోక్, నీ పేరు నాగమణి, నీ పేరు సుబ్బలక్ష్మి, నీ పేరు ప్రసాద్ రెడ్డి, నీ పేరు నారాయణమూర్తి చెప్పలేడా దేవుడు? మీ ఇంటి పేరు ఇది చెప్పలేడా? చెప్పండి. నీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఇది, నీ ఇంటి నెంబర్ ఇంత, నీ ఫోన్ నెంబర్ ఇది, నీ ఏజ్ ఇంత, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇది, మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, మీ తాత పేరు ఇది, మీ ముత్తాత పేరు ఇది చెప్పలేడా దేవుడు? పలానా వీధిలో మీరు ఉంటారు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ బ్యాంకులో ఎంత మనీ ఉంది, నీకు ఈ రోగాలు ఉన్నాయి, మీ ఆయన నువ్వు ఇదిగో ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారు, మీ ఇంట్లో 10 గదులు ఉంటాయి, అక్కడ టీవీ ఉంటుంది, ఇక్కడ వరండాలు అది ఉంటుంది, బెడ్రూమ్లో ఇది ఉంటుంది, నీకు ఇన్ని రకాల చీరలు ఉన్నాయి, నీకు ఇన్ని నగలు ఉన్నాయి, నీకు ఇన్ని జతల చెప్పులు ఉన్నాయి చెప్పలేడా దేవుడు? అవసరమైతే నీ ఒంటి మీద ఇన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని కూడా ఎవరు చెప్పగలరు? పుట్టించిన దేవుడు చెప్పగలడు కదా. అంతేగాని ఈ చీపు ట్రిక్కులు చూసారు ఎప్పుడైనా? ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుద్ది, మా అని